దేవునికి మహిమ కలుగును గాక. ఈ స్థలంలో చేరిన పరిశుద్ధులందరికీ మరొకసారి మన రక్షకుడు యేసుక్రీస్తు నామములో తమ్ముడు కొంచెం పెంచువా అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికి వందనాలండి. మన వాక్య ధ్యానము నిమిత్తమై దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఫ్యాన్ ఆఫ్ చేయలేను, అప్పుడు బాగా ఫ్రీగా ఉంటుంది, ఆ శబ్దం రాదు, రైట్, ప్రశాంతంగా ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు నేను చదువుతున్నాను. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించడి. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. చదవబడిన లేఖన భాగాలను దేవుడు మన ఆత్మల కొరకే తాను దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థన అయిన తర్వాత ఇక మీరు మాట్లాడకూడదు అంకులు అన్నట్టుగా, అది అమర్యాద అవుతుంది. సో వాక్యానికి ప్రారంభానికి ముందే మనం ఏదైనా చేసుకోవాలి. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న ప్రియ ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మాకు ఇచ్చిన మీ రక్షణను బట్టి స్తుతిస్తున్నాం ప్రియ తండ్రి. ఈ 3 దినాల సభలో మీ ఆత్మ ప్రత్యక్షతను, మీ పరిశుద్ధాత్మని యొక్క పర్యవేక్షణను మేము చూస్తూ మీ యందు ఆనందిస్తూ మీ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 3 దిన కూడికలో మీ కుమారుడైన యేసుక్రీస్తుని మా మధ్యలో మీరు విశేషముగా హెచ్చించి ఘనపరచండి. చేరి వచ్చిన మా అందరితో మాట్లాడండి. మా హృదయాలను మీ వాక్య స్పర్శతో, ఈ ఉదయకాలం మన్నాతో మా హృదయాలను పోషించుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. చేరి వచ్చిన పరిశుద్ధులందరినీ కూడా మీ కృపలో వర్ధిల్ల చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. మీ దాసులు పాల్గందంకులు గారు వర్తమానం ఇవ్వాల్సిండగా మీ ఆత్మ సహాయం దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటూ మమ్మును ఈ లేఖన భాగాలను మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నా మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పిలిపత్రికలో ఎరిగిన సంగతులు, తెలిసిన సంగతులు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలంలో మరొకసారి మనం చదువుకున్న ఆ ప్యాసేజ్ యాక్చువల్గా 12 నుండి 18 వరకు నేను చదవాలా, బట్ మనకున్న సమయాన్ని బట్టి కేవలం 2 వచనాలే నేను చదివాను. అపోస్తలుడైన పౌలు వారి మధ్యలో లేడు. మనం ఎరిగి ఉన్నట్టుగా ఆయన జైల్లో ఉండి ఈ ఉత్తరానికి వారి రాస్తా ఉన్నాడు. లేదా తమ్ముడు నేను చదవమన్నప్పుడు చదవలేదు. ఈ ఉత్తరం యొక్క ఆ ప్రయోజనం వారి ఆత్మీయ జీవితానికి చాలా ఉపయోగకరంగా ఉండాలని, లేదా వారి ఆధ్యాత్మిక జీవితానికి ప్రయోజనకరంగా ఉండాలని పౌలు యొక్క అపేక్ష పరిశుద్ధాత్మని ద్వారా వ్యక్తం చేశాడు. కానీ 12 నుండి 18 వరకు అపోస్తలుడైన పౌలు ఆల్ఫా బీటా అనగా ఏ నుండి జెడ్ వరకు
ఈ పత్రికలు ఎక్కువగా ఉపయోగించాడు. ఆల్ఫా బీటా ఈ వరుస క్రమంలో 12 నుండి 18 వరకు పి అనే అక్షరాన్ని వాడాడు. పి అనే అక్షరం అనగా ప్యూరిఫికేషన్. ప్రతి పరిశుద్ధుడు పరిశుద్ధురాలు పవిత్రీకరణ పట్ల తన బాధ్యత నెరవేర్చాలి. ప్యూరిఫికేషన్. నేను ఉన్నా లేకపోయినా ఫిలిప్పీ విశ్వాసులారా, మీరు మాత్రం పరిశుద్ధత పట్ల పవిత్రీకరణ పట్ల చాలా బాధ్యత కలిగి జీవించాలి. మీరు అలా జీవించకపోతే నేను రాసిన పత్రిక అది వ్యర్థమవుతా ఉంది. నేను రాసిన పత్రిక అది నిష్ప్రయోజనం అవుతా ఉంది. ఈ పత్రిక ఒక ఆనంద పత్రికే కాదు. ఈ పత్రిక ఒక స్వార్థ పత్రికే కాదు. ఈ పత్రిక ఒక ప్రార్థనా పత్రికే కాదు. ఈ పత్రిక పౌరస్థితి పత్రికే కాదు. ఈ పత్రిక మరి ఎక్కువగా పవిత్రీకరణ గురించి మాట్లాడుతూ ఉంది. ప్రతి విశ్వాసి తన ఆత్మీయ జీవితంలో ఇటుజెండా లాస్ట్లో ఉన్నారు, ఆనందంగా ఉండాలి అంటే, సంతోషంగా ఉండాలి అంటే, ఆత్మీయ జీవితంలో సంతృప్తిగా బ్రతకాలంటే పవిత్రత చాలా ముఖ్యమని పౌలు నొక్కి నొక్కి చెప్పాడు. డబ్బు ద్వారా ఆనందం రాదు, అది మనకు తెలుసు. రొట్టె విరిచే కూడికలో చేయి వేస్తే ఆనందం వస్తుంది అనుకోవద్దు. వస్తుంది, లేదనట్లేదు. కూడికలకు వస్తే ఆనందం, సంతోషం. బియాండ్ దానికి మించి ప్రతి విశ్వాసి చాలా పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అలా లేకపోతే మీరు నాలాగా ప్రభులో ఆనందించలేరు, నాలాగా ప్రభులో సంతోషించలేరు. అది సాధ్యం కాదు. చాలామంది విశ్వాసులు ఆత్మీయంగా ఎందుకు సంతోషంగా లేరు? ఆత్మీయతలో ఆనందంగా ఉండలేకపోయారు. రీజన్ ఏంటంటే వారి జీవితంలో పవిత్రత లేదు, పరిశుద్ధత లేదు. ఈ కూర్చున్న ఆడియన్స్లో దేవుని ఆత్మ కోరేది ఏమిటంటే, పరిశుద్ధాత్ముడు మనం పవిత్రీకరణగా జీవిస్తే, దాని పట్ల మక్కువ కలిగి ఉంటే మరెక్కువగా క్రీస్తులో ఆనందిస్తాం, క్రీస్తులో సంతోషిస్తాం. అదర్వైజ్ మీరు ఏం చేసినా, వెదర్ పరిచర్య చేసినా, బైబిల్ చదివినా, ప్రార్థన చేసినా, ఆరాధన చేసినా, కూడికలకు వచ్చినా, ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత లేకపోతే శూన్యమని ఈ పత్రిక ద్వారా పౌలు ఫిలిప్పీ విశ్వాసులకు రాశాడు. అలాగైతే షల్ ఐ పుట్ అప్లికేషన్ బిఫోర్ యూ. మీ ఎదుట ఒక అన్వయింపిస్తున్నా. కూర్చున్న మనలు, నీవు కానీ నేను కానీ, మనందరిలో ఎంతమంది పరిశుద్ధంగా కూర్చున్నారు? అది ఇంపార్టెంట్. ఎంతమంది పవిత్రంగా కూర్చున్నారు? అది ఇంపార్టెంట్. నువ్వు అలా కూర్చుంటే ఈ సందేశం నీకు పనిచేస్తుంది, నాకు పనిచేస్తుంది. అదర్వైజ్ వర్తమానం విన్నా కూడా ఇది నీకు పనిచేయదు. కారణం నువ్వు లేవు కాబట్టి నువ్వు అలాగ ఉండాలి అంటే ఈ ఉదయకాలంలో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. సరే, ఈ 12, 13 వచనాల్లో పి లెటర్ని ప్రారంభించాడు. పి. సో 3 విషయాలు చెప్పాడు. అలా చెప్పిన తర్వాత నేను మరలా అక్కడికి వస్తాను. పి అనే అక్షరంతో అండి పాత్ ఆఫ్ ఒబీడియన్స్ అని మీన్ విధేయతకు చూపే మార్గం. ఒక విశ్వాసి విధేయత ఎలాగొస్తుంది, ఆ విధేయత ఉంటే తను ఎలా జీవిస్తాడు? ద పాత్ ఆఫ్ ఒబీడియన్స్, విధేయతకు చూపే మార్గం. 12, 13 వచనాలు. రెండవది పర్సనల్ రెస్పాన్సిబిలిటీ, వ్యక్తిగతమైన బాధ్యత కలిగి పవిత్రతను కాపాడుకోవాలి. పాత్ ఆఫ్ ఒబీడియన్స్, విధేయతకు చూపే మార్గం. రెండవది పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. సో వ్యక్తిగతమైన బాధ్యత కలిగి ఉండాలి. దేని పట్ల? పరిశుద్ధత పట్ల,
పవిత్రీకరణ పట్ల. మూడవది ప్యూరిఫికేషన్ ఈజ్ ప్రాసెసింగ్, అనగా పవిత్రీకరణ అభ్యాసం చేయాలి. దర్ ఆర్ 3 థింగ్స్. పవిత్రీకరణ అభ్యాసం చేయాలి. ఇస్ నెంబర్ 1 విధేయతకు చూపే మార్గం, 12-13 వచనాలు. నెంబర్ 2 వ్యక్తిగతమైన బాధ్యత కలిగి ఉండాలి. మూడవది పవిత్రీకరణను నేను అభ్యాసం చేయాలి. ఈ 3 మనకు ఉండాలని అపోస్తులైన పౌలు కోరిక, పౌలు ఉద్దేశం. కానీ పౌలు, నేను మీ మధ్యలో లేను, ఐ వాజ్ ఆబ్సెంట్, నేను జైల్లో ఉన్నాను కాబట్టి మీ మధ్యలో ఉన్నా లేకపోయినా మీరు ఎలాగ ఉండాలా, ఈ పరిశుద్ధత పట్ల, ఈ పవిత్రీకరణ పట్ల ప్రతి విశ్వాసి తను ఎలా బ్రతకాలి, తను ఎలా జీవించాలి, చూడనా, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అని చెప్తూ ఈ 12వ వచనంలో ఒక పదాన్ని వాడాడు. చూద్దాం. 12వ వచనం 2:12లో నేను చదువుతాను. ఐ విల్ రీడ్. కింది భాగంలో, లేని ఈ కాలమందు భయముతోనూ వణుకుతో ఉండాలి మీరు. చూడండి, నేను లేని కాలంలో, నేనున్నప్పుడు భయంగా బ్రతికారు. బాగా వినాల. పరిశుద్ధత పట్ల, పవిత్రత పట్ల, లేదా ఆత్మీయమైన జీవితం పట్ల చాలా భయంతో ఉన్నారు, చాలా వణుకుతో ఉన్నారు. లేని ఈ కాలమున, నేను ఒకవేళ మీ మధ్యకి నేను రాకపోవచ్చు, ప్రభు నాకు అవకాశం ఇస్తే నేను వస్తాను. ఒకవేళ గాడ్ పర్మిట్ చేయకపోతే, దేవుడు నాకు అనుమతి ఇవ్వకపోతే నేను రాను, ఐ విల్ నాట్ కమ్. బట్ నేను లేని కాలమున మీరు ఎలా ఉండాలి, ఎలా ఉండాలి? భయంతో బ్రతకాలి, వణుకుతో బ్రతకాలి. నేడు స్థానిక సంఘాలలో దేవుడు అంటే భయం లేదు, నీకు లేదు, నాకు లేదు. మరలా చెప్తున్నాను, దేవుని భయము లేని విశ్వాసులు సంఘాలలో కోకొల్లలుగా ఉన్నారు. దేవుని భయం అంటే ఏమిటి? మీ కూడిక 9:30కు రాశారు. లుక్ ఎట్ మీ. మీరు 10:30కి వస్తున్నారు. మీకేముంది భయము? నాకేముంది? మీరు చూడమా, భయం లేని మాట్లాడతారు. ఇక్కడ భయం ఉండాలి. ఇటు చూడండి. దేవుని భయం ఉండాలి. ప్రతి విశ్వాసికి, ప్రతి విశ్వాసురాలికి దేవుని భయం లేదు కాబట్టి సంఘాలలో విశ్వాసులు విచ్చలవిడిగా వస్తున్నారు. వారు కోరిన టయానికి వస్తారు, వారు ఆశించిన టయానికి వస్తారు. ఒకవేళ వెసులుబాటు కలిగితే మందిరానికి వస్తారు. ఇలాంటి వారిలో దేవుని భయం ఎలాగుంది? ముందు ఇక్కడ కూర్చొని నీకుండాలి, నాకుండాలి. దైవ భయం ఉండాలి. దైవ భయం లేని ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా పరిశుద్ధతను కొనసాగించలేరు. నేను మరలా చెప్తున్నాను, దేవుని భయం లేని ఏ స్త్రీ పురుషుడు పవిత్రీకరణలో స్థిరంగా ఉండలేరు. దేవుని భయము లేని ఏ విశ్వాసైనా ఈ పరిశుద్ధతను వారు కొనసాగించలేరు. ఎందుకు సేవకులు పడిపోయారు? ఎందుకు పెద్దలు పడిపోయారు? ఎందుకు విశ్వాసులు పడిపోయారు? బాగినారు. కారణం నేను చెప్పట్లేదు, బైబిల్ ఇచ్చే వివరణ ఏమిటంటే దేవుని భయం లేదు. ఈవెన్ ఈ బైబిల్ ముగింపు, అనగా పాత నిబంధన ముగింపు చూస్తే, పాత నిబంధన యొక్క ఆ 39 గ్రంథాల ముగింపులో దేవుడు తన ప్రజలని, అనగా ఐగుప్తు నుండి ఇటు బబులోను చెర నుండి వచ్చిన ప్రజలలో దేవుడే మలాకి ద్వారా నేరుగా ఒక మాట చెప్పాడు. చూద్దాం ఏమని చెప్పాడు. మలాకి గ్రంథం తరగలేదా? మలాకి గ్రంథం మొదటి అధ్యాయం. నేను యజమానుడనైతే, నేను చదువుతానైనా ఐ విల్ రీడ్. నేను మీరు చదవండి. మొదటి అధ్యాయం 6వ వచనం మధ్య భాగంలో,
నేను యజమానుడనైతే నాకు, సో మీకు అర్థమైంది అనుకుంటాను. మన ప్రభు అవర్ మాస్టర్. అమ్మా చూడమ్మా, మన ప్రభు మన మాస్టర్ అనగా మన యజమానుడైతే విశ్వాసులమైన మనకు ఏముండాలి చెప్పరే? ఏముండాలి? నేను ఒక మాట అడుగుతాను. లుక్ ఎట్ మీ, నా వైపు చూడండి. తమ్ముడు ఫోన్ లోపల పెట్టేసి, నా రిక్వెస్ట్, భయం గురించి మాట్లాడుతున్నాను, డోంట్ మిస్అండర్స్టాండ్. సో దేవుడు గొప్పవాడా మనం గొప్పలమా? గట్టి చెప్పరే. ఎవడు ముందుండాలి? దేవుడు ముందుండాలి. హెడ్ మాస్టర్ కంటే టీచర్లు ముందుంటారా? హెడ్ మాస్టర్ ముందుంటాడా? ముఖ్యమంత్రి మంగళగిరికి వస్తుంటే మీ డీజీపీ ముందుంటాడా? ముఖ్యమంత్రి ముందుంటాడా అండి? ఎందుకండి? ఈజ్ అ చీఫ్ మినిస్టర్. మంగళగిరి డీజీపీ కార్యాలయానికి వస్తుంటే సో ఏపీఎస్ బెటాలియన్ పోలీసు వాళ్ళు సెల్యూట్ చేయాల ముఖ్యమంత్రికి. డీజీపీ నిలబడాలి అక్కడ. వారికున్న భయం మనకు లేదు. దేవుడు ఆయన సన్నిధికి వస్తున్నాడనే భయం లేదు మనకు. భయంతో వాక్యం వినట్లేదు. ఏదో జస్ట్ ఉడికి ఆచరణాత్మకంగా క్రైస్తవ విశ్వాసులమైన కాబట్టి వాక్యం వినడానికి వస్తున్నాం. అందువల్లే ప్రభు అన్నాడు, ఇఫ్ ఐ ఆమ్ యువర్ మాస్టర్, నేను మీ యజమానుడైతే నాకు భయపడేవాడు ఎక్కడ? సంఘాలలో దేవుని భయం లేదు, అసలు భయం లేదు. యాక్చువల్గా భయం ఉన్న విశ్వాసురాలు దేవుని ఎక్కువగా ప్రేమిస్తుంది. ఏ భయం ఉన్నారో, ఏ భక్తి ఉంటుందో వారు పరిశుద్ధతను ప్రపంచంత వరకు కొనసాగిస్తారు. ప్రపంచంత వరకు ఆ పవిత్రీకరణ కాపాడుకుంటారు. అదర్వైజ్ దేవుని భయం లేని ఏ విశ్వాసైనా, ఏ సేవకుడైనా పరిశుద్ధతలో నిలవడం అసాధ్యం. పవిత్రీకరణ అభ్యాసం చేయడం అసాధ్యం. అందువల్లే పౌలు, నేను లేని సమయమున మీరు విచ్చలవిడిగా చేయొద్దండి, విచ్చలవిడిగా బ్రతకొద్దండి. మీరు కోరుకున్నట్టుగా, మీరు ఆశించినట్టుగా, మీరు ఉద్దేశించినట్టుగా మీరు అలా బ్రతకొద్దు, మీరు అలా జీవించవద్దు. నేను ఉన్నా లేకపోయినా మీలో దైవ భయం ఉండాలి. ఎందుకు? ఆధునిక సంఘం అనగా అపోస్తులున్న కాలంలో సంఘం చాలా విస్తరించింది. వారి దగ్గర బ్యాంకులో డిపాజిట్ లేదు, పైన డిపాజిట్ చేయలేదు డబ్బులు వాళ్ళు. వారి దగ్గర బంగారు లేదు, వారి దగ్గర ఆస్తులు లేదు. బట్ సంఘం దినము ఎక్స్పెన్సేషన్ విస్తరించింది. కారణం, సో మొదటి అధ్యాయం మొదలుకొని 5వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. పలుమార్లు కనబడే పదం ఏమిటంటే దేవుని భయము సంఘములో కనబడేను. ఏముంది? ఏ భయం? దేవుని భయము సంఘములో కనబడింది. వారు ఆత్మీయంగా వర్ధిల్లడానికి, ఆత్మీయంగా విస్తరించడానికి, ఆత్మీయంగా ఉన్నత స్థానానికి వెళ్ళడానికి రీజన్ ఏమిటంటే దైవ భయం. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితములో, మన భక్తి జీవితంలో, మన జీవన శైలిలో ఈ భయం లేకపోతే మనము ఈ ఆత్మీయతలో ఎదగలేం. అంత మాత్రమే కాదు, ఈ పరిశుద్ధత పట్ల, ఈ పవిత్రీకరణ పట్ల మనకు పెద్దగా స్పర్శ ఉండదు, పెద్దగా దాని గురించి ఆలోచించాం. కాబట్టి ఫిలిప్పీ విశ్వాసులారా, దైవ భయం కలిగి ఉండండి. ఎందుకు దైవ భయం కలిగి ఉండాలి? బాగినారా? ఎందుకు? మనం చూస్తే మన దేవుడు పరిశుద్ధుడు. మన దేవుడు ఎవడు? ఎవడు మన దేవుడు? పరిశుద్ధుడు. మనకు అనుగ్రహించబడిన గ్రంథం ఏ గ్రంథం?
పరిశుద్ధ గ్రంథం. మీ చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంది. మనకి వివరించబడుతున్న లేఖనాలు పరిశుద్ధ లేఖనాలు. మన దేవుని సింహాసనం పరిశుద్ధ సింహాసనం. అమర్చడండి, పరిశుద్ధ సింహాసనం. ఆయన పర్వతం పరిశుద్ధ పర్వతం. ఇది మీకు తెలుసు ఫిలిప్పీ విశ్వాసులారా, మీకు తెలుసు. కాబట్టి పాత నిబంధనలో దేవుని సింహాసనం ఎదుట శరాపులు కెరాపులు, వినండి బాగా, శరాపులు కెరలు, వాళ్ళు సహజముగానే వారు పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉన్నారు. వారు ఇర్జుడు దేవుని చేత సృజింపబడిన వారు కాబట్టి వారంతా పరిశుద్ధులు కాబట్టి, బట్ దేవుని సింహాసనం ఎదుట కళ్ళను కప్పుకున్నారు, కాళ్ళు కప్పేసుకున్నారు, 2 రెక్కలతో ఎగురుతూ పాట పాడుతున్నారు. ఏ పాట? ఏ పాట? సో పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇందాక తమ్ముడు పాట పాడుతూ ఊహిత సైన్య సమభీకర రూపి ఈమె ఎవరు? ఈ సంఘంలో ఉన్న ఈ సంఘం ఆయన ఊహిత సైన్య సమభీకరు, నీకు పరిశుద్ధుడు అని అర్థమైతే నేను పరిశుద్ధంగా బ్రతుకుతాను. ఈమె ఎవరు? ఈమె పరిశుద్ధాలంకారములు ధరించుకున్న పైనుండి దిగుచున్న సంఘం. దేవుడు సంఘములో కోరే విధానం, ఆయన ఆశపడే విధానం, ఆయన పరిశుద్ధత కనబడాలి, ఆయన పవిత్రీకరణ ఉండాలి విశ్వాసుల్లో. కాబట్టి ఈ లోకములో దేవుడు నన్ను పిలిచింది బయనాల. ఈ లోకములో ఆయనకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం. దేనికి? పరిశుద్ధత కొరకే. మరో చెప్తున్నాను, దేవుడు మనల్ని పిలిచింది ఈజ్ ఎ పర్పస్. ఆయన కొరకై ప్రాతినిధ్యం వహిస్తున్నాం. రెండవది దేని పట్ల? పరిశుద్ధత పట్ల. బాగా గుర్తుపెట్టుకోండి. రెండవది, దేవుడిని పిలిచింది ఈ పరిశుద్ధత కొరకై రాయబారిగా ఉండాలి. ఆమె రిప్రజెంటర్, ఆమె అంబాసిడర్. దేని పట్ల? పరిశుద్ధత పట్ల, పవిత్రీకరణ పట్ల. ఇది లేకుండగా ఒకవేళ ఆదివారం వచ్చి మనమందరం కలిసి మన బుక్లో నుండి మొదటి పాట పాడదామంటే A.W. టోజర్ ఒక మాట అన్నాడు, ద పర్సూట్ ఆఫ్ హోలీనెస్ మాట్లాడుతూ పరిశుద్ధులు పరిశుద్ధాన్ని పాట పాడుతుండగా ఈ రెక్కలకు తగిలి, అంటే ఈ యొక్క రేకుల తగిలి పాట కిందికి వస్తుంది, కానీ పరలోకం రీచ్ కావట్లేదంట. నేను చెప్పలేదు తమ్ముడు, ద పర్సూట్ ఆఫ్ హోలీనెస్ రిటర్న్ బై A.W. టోజియర్. పరిశుద్ధత లేకుండగా పాట పాడే విశ్వాసి పాట రేకుల తగిలి ఈ భూమి కింద పడుతుందంట. కాబట్టి మనము ద పాత్ ఆఫ్ ఒబీడియన్స్, విధేయతకు చూపే మార్గముగా ఉండాలంటే నంబర్ 1 మనలో దాని కింద దేవుని పట్ల మనం భయంతో బ్రతకాలి. ఎలా బ్రతకాలి? అందరూ చేయాలి. ఎలా బ్రతకాలి? ప్రతి విశ్వాసమా ప్రభు లేడు మన మధ్యలో, అదృశ్యుడయ్యాడు. ఆయన నిత్యత్వాన్ని కొనిపోబడ్డాడు. మన మధ్యలో ఉన్న బోధకులు లేరు. కొంతమంది వెళ్ళిపోయారు. లూకా గారు వెళ్ళిపోయారు, ఆనందం గారు వెళ్ళిపోయారు, ప్రభుదాస్ గారు వెళ్ళిపోయారు, ఇలా జంపని డేవిస్ పెద్దలు వెళ్ళిపోయారు. బట్ వారు లేని కాలమున మీరు ఏమి విన్నారో పౌలు విధానం చూడండి. నా నుండి ఏమి ఆశించారో, నేను మీకు ఏమి బోధించానో, మీ మధ్యలో దేవుని భయం ఉండాలి. నాకు దేవుని భయం ఉంటే పరిశుద్ధత పట్ల మక్కువ కలిగి ఉంటాం. నంబర్ 1, మనకు దేవుని భయం ఉంటే పరిశుద్ధతను కొనసాగిస్తాం. మనకు దేవుని భయం ఉంటే పరిశుద్ధలో స్థిరంగా ఉంటాం. మనకు పరిశుద్ధత ఉంటే విననా, అది సమాజంలోనైనా, సంఘములోనైనా, నీ కుటుంబంలోనైనా, నా వ్యక్తిగత జీవితంలోనైనా ఎలాగుంటుంది? పరిశుద్ధత పట్ల చాలా భయం కలిగి ఉంటాం. దీనిని పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ మనకు తెలుసు. 2 కొరింథీ చదువుదాం. 2 కొరింథీ
7వ అధ్యాయం 7వ అధ్యాయం మొదటి వచనం చదువునండి. ఇప్పుడు మీరు ఎవరైనా ప్రియులారా అవార్డు చూడు అమాట చూడు ప్రియులారా అమాట అక్కడ ఆగుతున్నాను. ఎవరికి రాస్తున్నాడు ఇది? పరిశుద్ధులకు ప్రియులారా. అవిశ్వాసులకు రాయట్లేదు, లోకస్తులకు రాయట్లేదు. ప్రియులారా కూర్చుని మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి, మనకు ఈ వాగ్దానాలు అక్కడ ఆగాల. వినండి బా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి. బా వినాల, ఈ వాగ్దానాలు మనకు ఉన్నాయి కాబట్టి మనము ఈ విధేయతకు చూపే మార్గములో మరి ఏం చేయాలా చూద్దాం. దేవుని భయముతో. ఏ భయముతో? అందరు చెప్పండి, ఏ భయముతో? సో ప్రియులారా మనకి ఈ వాగ్దానాలు ఉన్నాయి. నేను లోపల ఎక్స్పోజిస్టర్కి వెళ్ళట్లేదు, టైం లేదు కానీ. సో ఆ వాగ్దానాలు ఏమిటో మీరు విన్నారు, వినాలా. 1 కొరింథీలో విన్నారు, వచ్చు నేను 2 కొరింథీలో విన్నారు. మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి. వీ హ్యావ్ ప్రామిస్. కాబట్టి ఈ వాగ్దానాలు ఉన్నవి అన్న విశ్వాసులు ఎలా ఉండాలంటే దేవుని భయముతో బ్రతకాలి. ఏ భయముతో? అందరు చెప్పండి. కొరింథీ విశ్వాసులరా, మీ మధ్యలో పాపం ఉంది. వినండి, పాపం ఉంది. మనం విన్నాం దైవజనుని ద్వారా. మీ మధ్యలో పాపం ఉంది, అపవిత్రమైన కార్యాలు ఉన్నాయి. వినండి, మీరు అయినా ఆరాధన చేస్తున్నారు, అయినా మీ మధ్యలో సరిదిద్దుకోవట్లేదు. ఇది కనుక వినండి, మనం అలా ఉండకూడదు. వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి మరి ఎలాగుండాలా? దేవుని భయముతో ఏం చేయాలా చూడండి. భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా ఆ ఓడ్చుడు మనమే ఏం చేసుకోవాలా? ఏం చేసుకోవాలా తమ్ముడు? అర్థమైందా? ఏం చేసుకోవాలా? సో మన డే టు లైఫ్లో పిలిపి విశ్వాసులారా బయనానే, నేను లేనప్పుడు కూడా మీరు పరిశుద్ధత కలిగి ఉండి మీ అనుదిన జీవితంలో పవిత్రీకరణ కొనసాగించాలి. ఇది దేవుడు కొనసాగిస్తుండగా వినండి, ఈ ప్రాసెస్, ఈ పవిత్రీకరణ, శాంటిఫికేషన్, దీన్ని కొనసాగిస్తుండగా మనము మన రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత ఎలా ఉండాలో చెప్పాడు. ఎలా ఉండాలో చెప్పాడు. మనమే పవిత్రులుగా చేసుకోవాలి. మన కడగబడిన వారం ఆయన రక్తంలో పవిత్రపరచబడిన వారు. ఈవెందో ఈ లోకములో జీవిస్తున్నాము కాబట్టి ఇది మాలిన్య లోకం, ఇది పాపలోకం, ఇది అపవిత్ర లోకం, గుర్తుపెట్టుకోండి. కానీ ప్రతి విశ్వాసి దేవుని భయము కలిగి మీరు మనమే శరీరమునకును, రెండవది. సో ఇక్కడ పౌలు కాంటెస్ట్ ఏమిటో ఊరికి చెప్పెళ్తాను, వదిలేసేస్తాను. శరీరానికి, ఈ దేహానికి మలినం కలుగుతుంది డే టు లైఫ్లో. సపోజ్ దావీదుని గురించిన 1-2 విషయాలు చెప్పి వెళ్ళిపోతాను. ఆయన గురించి నేను ఎక్కువ చెప్పట్లేదు. దావీదు 2 పాపాలు చేశాడు. శరీరంతో పాపం చేశాడు, ఆత్మలో పాపం చేశాడు. 2 చేశాడు. తమ్ముడు నేను శరీరంతో పాపం చేయకపోవచ్చు, ఆత్మలో పాపం చేస్తున్నా. నువ్వు కాదా? నేను కాదా? శరీరంతో బత్షెబతో పాపం చేశాడు, అది మనందరికి తెలుసు. బట్ దావీదు ఆత్మలు ఎలా పాపం చేశాడు? చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ కూర్చున్న మనము ఈ రెండిట్లో రెండోది ఎక్కువ చేస్తాం, ఆత్మలో పాపం చేస్తాం. చాలామంది విశ్వాసులు 99%. దావీదు ఆత్మలో ఎలా పాపం చేశాడంటే మనందరికి బాగా తెలుసు. దావీదు హృదయంలో గర్వం వచ్చింది. తన సేవకుడైన యోబాబుని పిలిచి జనసంఖ్య లెక్క పెట్టమన్నాడు. దేనిని? ఈ పాపం ఎక్కడుంది?
తన ఆత్మలో ఉంది, తన హృదయంలో ఉంది. ఒక మాట్లాడుదన గర్వం లేని వాడు చేయొద్దని ఇక్కడ. నేను చెప్పట్లేదు సోదరా, శరీరమునకు ఆత్మకు కలిగిన ఈ మాలిన్యం, ఈ అపవిత్రత, ఈ అపరిశుద్ధత, కొరింథీ విశ్వాసులారా మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అంటే, పౌలు ఫిలిప్పీ విశ్వాసులతో మాట్లాడుతూ ఒక్క మాట చెప్పాడు. చదివి నేను మళ్ళీ అక్కడికి వస్తాను. ఎందుకు ఇంత జాగ్రత్తగా ఉండాలా? పరిశుద్ధత దగ్గర, పవిత్రీకరణ దగ్గర. చూద్దాం జస్ట్ వరకే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం నేను చదువుతున్నాను. 16వ వచనం లాస్ట్ లైన్. క్రీస్తు దినము అన్నాడు అక్కడ. ఏ దినము? ద డే ఆఫ్ క్రైస్ట్. దట్ వుడ్ మీన్ ద జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు న్యాయపీఠం ఎదుట. హలో, మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడాల. పర్పస్ ఏమిటి? హలో వినాలా? పర్పస్ ఏమిటి? మన పరిశుద్ధత విషయమై, మన పవిత్రీకరణ విషయమై దేవునికి అకౌంట్ అప్పగించాల, లెక్క అప్పగించాల. ఫిలిప్పీ విశ్వాసులారా, మంగళగిరి విశ్వాసులారా, క్రీస్తు దినం భేమా, అది మనసులో పెట్టుకోండి. దేవుని ఎదుట ప్రతి విశ్వాసి నిలబడాల. ఈ విశ్వాసం అంటే ఫిలిప్పీ విశ్వాసులతో చెప్పాడు, ఈవెన్ కొరింథీ విశ్వాసులతో చెప్పాడు. ఇది చెప్పకముందు, అంటే మనమే పవిత్రంగా ఎందుకు చేసుకోవాలో చెప్పే ముందు 2వ కొరింథీ 5:10 మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం కావాలా? సరే, నేను ఒక మాట అడుగుతాను. ఇది చూస్తారా, బైబిల్ పండితులు ఎస్కటాలజీ, రాకడ శాస్త్రాన్ని మాట్లాడేటప్పుడు ఎందుకో చాలామంది విశ్వాసులు పరిపాలకులుగా ఉండలేకపోతున్నారు ఆయనతో పాటు. నేను చెప్పట్లేదు. బిగ్ రైటర్స్, నేను చదివిన వాటిలో పెద్ద రచయితలు ప్రభు యొక్క పరిపాలనలో చాలామంది విశ్వాసులు ఆయనతో ఏలుబడి చేయలేరు. కారణం ఏమిటంటే, ఈ లోకములో ఉన్నప్పుడు వారి జీవితాలు పరిశుద్ధంగా లేవు. పవిత్రీకరణ విషయంలో బాధ్యత కలిగి ప్రవర్తించలేదు. కాబట్టి వారు ఆయన ఏలుబడి చేస్తుండగా కొంతమందే ఆయన పరిపాలన పాలి భాగస్తులు వస్తారు. ఇక్కడ ఉన్న అందరు కాదు. కాబట్టి క్రీస్తు దినం, ద డే ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీవునే నిలబడాల, దేవునికి లెక్క అప్పగించాల. అమ్మా, ఏ విషయం? నీ పరిశుద్ధత, నీ పవిత్రత హ్యాస్ టు గివ్ అకౌంట్, దేవునికి లెక్క అప్పగించాల. కాబట్టి మనం దేవుని భయముతో, మనకు వాగ్దానాలు ఇచ్చాడు. వాగ్దానాలు మీకు తెలుసు, వాగ్దానాలు విన్నారు. మరి శరీరముకు ఆత్మకు కలిగిన ఆ కల్మషాన్ని ఎందుకు మీరు తీసేసుకోలేదు? ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇది మన బాధ్యత, మన కర్తవ్యం. నా డే టు లైఫ్లో దేవుని ఎదుట నేను నైతికంగా నిలబడాలంటే క్రీస్తు దినమున నన్ను నిలబెట్టేది ఏమిటంటే నా నైతిక పరిశుద్ధత. అదర్వైజ్ ప్రభు ఎదుట నిలబడడం సాధ్యం కాదు. నువ్వు పరలోకం వచ్చే ఖచ్చితమే, నమ్మావు కాబట్టి, క్రీస్తు రక్తంలో కడగబడేవు కాబట్టి, బట్ ప్రభు ఎదుట నిలబడాలా? నీవు ప్రభు ఎదుట నిలబడాలా? అంత ధైర్యం, దమ్ము ఉండాలంటే ఈ లోకములో విశ్వాసి చాలా పరిశుద్ధంగా బ్రతకాల, చాలా పవిత్రీకరణగా బ్రతకాల. విశ్వాసుల్లో పరిశుద్ధత లోపించింది. కాబట్టి ఈ భయం ఉన్న ఒక్క వ్యక్తిని చూపించి నేను వెళ్తాను. ఎలాగా చూద్దాం. ఆదికాండం తెలిసిన భాగం 42వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం 42వ అధ్యాయం 18వ వచనం.
మూడవ దినమున మూడవ దినమున యోసేపు వారిని చూచి యేసేవాని చూచి నేను దేవునికి భయపడువాడను. అలా కాదు బ్రదర్, అలా కాదు. నేను దేవునికి భయపడేవాడిని. ఎవరికి? హలో ఎవరికి? చాలా ఇంపార్టెంట్ అది. సేవకులారా, పెద్దలారా, హలో విశ్వాసులారా, లుక్ ఎట్ మీ. సో యోసేపు 30 ఏళ్ళ తర్వాత కూడా అన్నయ్యలారా, నేను పొతీఫర్ ఇంటిలో ఉన్నాను. లుక్ ఎట్ మీ. ఆమె భర్త లేడు, పనివారు ఎవరు లేరు. యాజ్ ఐఎమ్ లోన్లీ ఇన్ ద హౌస్ ఆఫ్ పొతీఫర్. నేను ఒంటరిగా ఉన్నాను అన్నయ్య. సో ఎలా మాట్లాడుతున్నాడు చూడండి అన్నయ్యలారా, వినండి అన్నయ్యలారా. ఆయన భార్య మాటికి నన్ను ప్రేరేపించింది పాపం చేయడానికి. చూడండి, సిన్ అవైలబుల్గా ఉంది, పాపం చాలా అందుబాటులోకి వచ్చింది. అన్నయ్యలారా, నేను ఆమెతో చెప్పాను, వినండి అమ్మాయితో, అమ్మా మా అమ్మ చచ్చిపోయింది, పరలోకానికి వెళ్ళింది, మా నాన్న ఇంటి దగ్గర ఉన్నాడు, మనలు అమ్మేశారు, నేను బానిసగా ఇక్కడ ఉన్నాను, ఒక బానిసగా మీ ఇంట్లో ఉన్నాను. బట్ అమ్మ, మా దేవుడు పరిశుద్ధుడు. మై గాడ్ ఈజ్ ద హోలీ గాడ్. ఐ న్యూ ద జెహోవా ఈజ్ ద హోలీనెస్. మేడం, మై గాడ్ ఈజ్ నాట్ ఐడియల్. మా దేవుడు విగ్రహారాధికుడు కాదు. మా దేవుడు సైన్య సమభీకర రూపకు దేవుడు పరిశుద్ధుడు. అమ్మా, ఇక్కడ దేవుని భయముతో బ్రతుకుతున్నాను. మా నీతో పాపం చేయడం సాధ్యం కాదు. మా దేవుడు పరిశుద్ధుడమ్మా. మా దేవుని నేచర్, మా దేవుని స్వభావం పరిశుద్ధతమ్మా. మా దేవుని యాట్రిబ్యూట్స్, మా దేవుని గుణలక్షణం పరిశుద్ధుడమ్మా. కాబట్టి అమ్మా, ఈ పాపం చేయజాలను. గుడ్డలు వెలుకొని వెళ్తా కానీ పాపానికి ఒడిగట్టాను. కారణం దేవునికి భయపడేవాడిని. మ్యాన్ ద రిక్వెస్ట్, యోసేపులాగా ఎవరైనా చెప్తారా? ఇది చెయ్యను నేను. ఈ సినిమా చూడను, ఈ పాపం చేయను, ఈ సీరియల్ చూడను, ఈ అబద్ధమాడను. తమ్ముడు, నేను ప్రేమించలేను, నా వల్ల కాదు. కారణం నేను దేవునికి భయపడేవాడిని. అన్నలారా, 30 ఏళ్ళ తన ఎదురు నిలబడ్డారు మీరు. నేను మీ మీద ప్రతీకారం తీర్చుకోవచ్చు. నేను ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాను, దేవుడు సచ్ పొజిషన్ తీసుకెళ్ళాను నన్ను. కానీ అన్నలారా, నాకు దేవుడు అలాంటి స్వభావాన్ని ఇవ్వలేదు. నీ మీద ప్రతీకార చర్యలు తీసుకునే ఆ భావజాలు నాకు ఇవ్వలేదు దేవుడు. నా దేవుడికి ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే ఆయన క్షమించేవాడు. కాబట్టి అన్నలారా, నేను దేవునికి భయపడేవాడిని. మీ మీద ప్రతీకార చర్యలు తీసుకోను. పాపము దగ్గర ఇదే చెప్పాడు, ప్రతీకార చర్యల దగ్గర అదే చెప్పాడు. నో, ఐ కాంట్. ఎంత చక్కగా చెప్పాడు. ఫిలిప్పీ విశ్వాసులారా, లుక్ ఎట్ మీ విశ్వాసులారా, నేను లేని సమయమున మనకి ఇవ్వబడిన వాగ్దానాలు మీరు ఎరిగి ఉన్నారు కదా. ఆ వాగ్దానం తర్వాత చూద్దాం. ఆ వాగ్దానాలు మీరు తెలుసు కదా. కాబట్టి నేను ఉన్నప్పుడు ఎలాగున్నారో పరిశుద్ధత పట్ల, ఈ పవిత్రీకరణ పట్ల మీరు అలాగే ఉండాలి. నా కోరిక కాదు, పరలోకమందున్న దేవుని సింహాసనం కూర్చున్న మీరు ఆయన గురించి పాట పాడుతారు, పరిశుద్ధుడు, పరిశుద్ధ ప్రభా. కానీ మీ లైఫ్లో లేకపోతే అది వేషధారణ అవుతుంది, వేషం వేసుకుంటారు. ఈ మధ్య కాలంలో రీసెంట్గా లాస్ట్ వీక్ ఆయన పేరు ఫిలిప్ యాన్సీ. ఫిలిప్ యాన్సీ ఈజ్ ఎ గుడ్ రైటర్, ఆరియేటర్, మంచి బైబిల్ బోధకుడు. ఈజ్ ఎ గుడ్ రైటర్, మంచి రచయిత. వినండి, ఆయన వయసు 75 ఏళ్ళు. వెరీ సాడ్, చెప్పడానికి చాలా సిగ్గుతో చెప్తున్నాను. ఈ మధ్యలో 25 ఏళ్ళ ఆమెతో కొన్ని ఏళ్ళు పాపములో కొనసాగాడు. ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ హూ స్పోక్ ద హోలీనెస్, పరిశుద్ధత మీద మాట్లాడిన వ్యక్తి, పరిశుద్ధత మీద వాక్యాన్ని వివరించిన వ్యక్తి, పరిశుద్ధత మీద పుస్తకాలు రాసిన వ్యక్తి. ఇస్ ఎ కంటిన్యూ కొన్ని ఏళ్ళు పాపములు కొనసాగాడు. ఆయన పట్టబడిన తర్వాత భార్య ఒక మాట అన్నది, లుక్ ఎట్ మీ. ఆయన భార్యను కూర్చున్న
ఒక స్టేట్మెంట్ చూడండి. ప్రియులారా, నా భర్త పాపములో పట్టబడ్డాడు, కానీ చూడు ఇటు చూడు, నేను పెళ్లి పీఠికల మీద నా భర్తతో చేయి పట్టుకొని ఏ ప్రమాణం చేశాను, మరణం మనల్ని ఎడబాపు వరకు నా భర్త పట్ల నేను నమ్మకస్తురాలే జీవిస్తాను. ఈవెన్ మై హస్బెండ్ డిడ్ సీన్, నా భర్త పాపము చేసిన నేను ఆయన చేసిన పని చెయ్యను. పెళ్లి ప్రమాణాల దగ్గర నమ్మకంగా ప్రమాణం చేశాను, గుండెలో ప్రాణం ఉన్నంత వరకు నా భర్తకు మోసం చేయను. నేను యోసేపు లాంటి భక్తులు లేరయ్యా. తన దేవుడు తనకు తెలిసింది ఎవరో. దానియేలుకు తన దేవుడు ఎవరు తనకు తెలుసు. తన దేవుడు పరిశుద్ధుడు. మీరు వినండి, 17 years కుర్రోడు అనగా యోసేపు కొన్ని వేల తరాల మీద తన జీవితం ప్రభావం చూపింది. తమ్ముడు, ఈజ్ ఇంపాక్ట్. చచ్చిపోయి పరలోకానికి వెళ్ళిన యోసేపు జీవితం కొన్ని ఏళ్ల తర్వాత దానియేలు అదే బబులోనులో ఉండగా తన దేవుడు ఈజ్ ద హోలీ గాడ్, పరిశుద్ధ దేవుడు. రాజా, నీవిచ్చే ఆఫర్, ఆ ఉద్యోగం, నీవిచ్చే హానర్, ఆ ఘనత, నీవిచ్చే హుందా కంటే, నీకు భయపడని కంటే నా పరిశుద్ధ దేవునికి నేను భయపడతాను. సారీ రాజా, ఐ కాంట్ ఇట్, నేను తినను. ఎంత రోషంగా బ్రతికారు వాళ్ళు. కారణం, వారి దేవుడు ఎవరో వారికి తెలుసు. ఫిలిప్పీ విశ్వాసులారా, కొరింథీ విశ్వాసులారా, మీరు పరిశుద్ధులు. మొదటి అధ్యాయంలో చెప్పాడు కొరింథీ సంఘానికి, ఫిలిప్పీ సంఘానికి చెప్పాడు, నేను లేని కాలమున మీరు ఎందుకు పరిశుద్ధత పట్ల ఆ విధానాన్ని కొనసాగించలేదు కొరింథీ విశ్వాసులు హెచ్చరించాడు. కానీ ఫిలిప్పీ విశ్వాసులారా, నేను లేని కాలములో కూడా మీరు పరిశుద్ధంగా ఉన్నారు. కాబట్టి రెండవది, ఈ విధేయతకు చూపే మార్గంలో నంబర్ 1 దేవుని పట్ల విధేయత కలిగి ఉండాలి. నంబర్ 2 దేవుని పట్ల యథార్థత కలిగి ఉన్నారు. మీరు ఎవరి పట్ల? ఎవరి పట్ల? చాలా ఇంపార్టెంట్. ఈ నాకు భయం తమ్ముడు, ఐఎమ్ ఫీలింగ్. దేవుని పట్ల నేను ఉన్నా లేకపోయినా యథార్థత కలిగి ఉన్నారు. భయంతో నిలబడ్డాను మీ మధ్యలో చెప్పాను నేను. తమ్ముడు, తమాష కాదు ఇది. దేవుని భయం ఉన్న వ్యక్తి తన జీవితంలో దేవుని వాక్య సత్యము కొరకే, దేవుని సత్య వాక్యము కొరకే, దేవుని సత్య ప్రమాణము కొరకే జీవితంలో యథార్థంగా బ్రతుకుతాడు. అనగా ఒకరి మెప్పుడు ఆశించడి వ్యక్తి, ఒకరి పొగడ్తలకు పడిపోడి వ్యక్తి, ఒకరి ప్రేమలో పడిపోడు. కారణం, తను దేవుని కొరకే డిసైడెడ్, తీర్మానం చేసుకున్నాడు యథార్థంగా జీవించాలి. యథార్థంగా ఉంటే బైబిల్ మనతో ఏం మాట్లాడుతుంది? ఊరికని చెప్పి వస్తాను. నేను యథార్థం గురించి వచనాలు చెప్పట్లేదు. ఆదికాండం 20వ అధ్యాయం. ఎందుకు వారు పరిశుద్ధతలో, పవిత్రీకరణలో వారు ప్రాసెస్ కొనసాగుతున్నారు చెప్పాడు. ఆదికాండం 20వ అధ్యాయం 4వ వచనం చూద్దామా? 4వ వచనం. అయితే అబీమెలెకు ఆమె పోలేదు గనక అతడు ప్రభువా ఇట్టి నీతిగల జనమును ఓడ్చండి. అబీమెలెకును గురించి ఒక లుక్ ఎట్, మళ్ళీ వద్దాం కిందకి. సో ఇక్కడ అబద్ధమాడాడు అబ్రహాము భార్యను బట్టి, బాగా వాయించాలి. కానీ అబీమెలెకు దేవుడు అంటే తెలియదు, ఈ గ్రంథం తన దగ్గర లేదు. ఆ యెహోవాను గురించి అబ్రాహాముకు తెలిసినట్టుగా అబీమెలెకు తెలియదు. కానీ దేవా, యెహోవా, ప్రభువా, ఏనండి నీతిగల జనం, మేము మార్చలేండి, నీతిగల జనం. ఎందుకు ఈ ఓట్ చెప్పాడు అని ఆలోచిస్తుండగా అబీమెలెకు దేవునితో మాట్లాడుతూ ఏమన్నాడు చూద్దాం. 20వ అధ్యాయం, అదే 20వ అధ్యాయం వచ్చిన 6వ వచనం చదివాను. అందుకు దేవుడు 5 చదివాను, 5వ వచనం. నా చెల్లెలని అతను నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న నేను నా అన్నని చెప్పాను.
నేను చేతులతో ఏ దోషము చేయక నేను ఏ చేతిలో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని ఈ పని చేసి తినని అనెను. అని అందుకు దేవుడు అందుకు చూడు ఆ మాట చూడు, అందుకు దేవుడు ఎవరు మాట్లాడిన తర్వాత దేవుడు కాతమ్ముడు అబీమెలెకు మాట్లాడిన తర్వాత ఎవరు మాట్లాడిన తర్వాత అందరు ఎవరు మాట్లాడిన తర్వాత మీకు అర్థం కానీ. సో ఎవరి విషయంలో? అబ్రాహాము భార్య అయిన శారా విషయంలో. ప్రభా నేను ఎలాగ చేశానో నీకు తెలుసు కదా. హౌ మచ్ స్పీకింగ్ టు అని దేవునితో ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. దేవా ఆయన భార్య చెల్లెలని చెప్పాడు, ఆమె నా ఇంట్లో పెట్టుకున్నాను బాగా వినాలి. కానీ నేను నీ ఎదుట ఎలాగ ప్రవర్తించితునో వినాలా, నేను ఎలాగ చేసితునో నీకు తెలుసు కదా అన్నాడు. పెద్దలారా సేవకుల సవాల్ వేస్తున్నాను. వెదర్ పెద్దలైన సేవకులైన విశ్వాసులైనా మనీ మ్యాటర్స్లో సంఘ డబ్బు దగ్గర మనం ఎంతవరకు యథార్థంగా ఉన్నాం? దేవుని సంఘానికి వచ్చే విషయంలో ఎంతవరకు యథార్థంగా ఉన్నాం? దేవుని ప్రేమించే విషయంలో ఎంతవరకు యథార్థంగా ఉన్నాం? సో అభిమేలాగా మనం చెప్పగలుగుతామా? కెన్ యు సే బ్రదర్, ప్రభా ఇది నీకు తెలుసు కదా నేను ఎలా జీవిస్తున్నాను. విను బాగా, నేను అన్యుని, నాకు బోధకులు లేరు, నీ గురించి నాకేం తెలియదు. బట్ విన్న కొద్ది దాంట్లో అయినా బట్ నీ పట్ల నేను ఎలా బ్రతుకుతున్నాను, ఎలా జీవిస్తున్నాను అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు చూద్దాం. 20వ అధ్యాయం 6వ వచనం. అందుకు దేవుడు అందుకు దేవుడు అవును అవర్చుడు అవును అమర్చుడండి. తమ్ముడు ఏమన్నాడు అక్కడ? ఓడ్చుడు అవును అన్నాడు. ఎవరితో? అబీమెలెకుతో. రాజా అవును, నువ్వు ఎలాగున్నా నాకు తెలుసు అమ్మా, లుక్ ఎట్ మీ. అవును అమ్మా, ఈ ఉదయకాలంలో దేవుడు గురించి అని నీకు తెలుసు. బట్ దేవుడు అబీమెలెకుతో చెప్పిన మాట నీతో చెప్తాడా? అమ్మా డోంట్ ఫర్ మీ పేర్లు ఏమో నాకు తెలియదు కానీ ఎప్సిబా, ప్రకాష్ రాజు, అవును నువ్వు ఎలా బ్రతుకుతున్నావో నాకు తెలుసు, నువ్వు ఎలా జీవిస్తున్నావో నాకు తెలుసు. ఈయన ఎలాగ బ్రతికాడు, ఎలా చేశాడు? దేవుడు అబీమెలెకు గురించి ఏం చెప్పాడు చూడన్న. అవును యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నీవు చేసితివని నేను ఎరుగుదును. ఎలా చేశాడంట అమ్మమ్మ? ఎలా చేశాడు? అందరు కట్టి ఎలా చేశాడు? నీలో నీవు ఆమెను తప్పుగా తీసుకెళ్ళలేదు నీ ఇంటికి. నాట్ అట్ ఆల్ యథార్థంగా తీసుకెళ్ళావు. పాప కోరికలతో తీసుకెళ్ళలేదు, నీవు పాప ఉద్దేశాలతో తీసుకెళ్ళలేదు, పాప ఆలోచనలతో తీసుకెళ్ళలేదు. రాజా నువ్వు యథార్థంగా నువ్వు చేశావని అయినో నేను ఎరుగుదును. షాకేనని కొద్దిసేపు నిలబడి అక్కడ నా ఆత్మీయ నేత్రాలు దాని మీద ఫోకస్ పెట్టాను. ప్రభా నేను అలాగ బ్రతకలేకపోయాను, సారీ లార్డ్, క్షమించు. మై సెల్ఫ్ ఐఎమ్ టెలింగ్ బిఫోర్ ద లార్డ్. నేను ఎరుగుదును రాజా, నీ విశ్వాసాన్ని ఎరుగుదును, నీ యథార్థత ఎరుగును, నీ పరిశుద్ధత ఎరుగుదును, నీ పవిత్రతను ఎరుగుదును. నేను ఎరుగుదును. డబ్బు దగ్గర నీ సంగతి నేను ఎరుగుదును, నువ్వు ఎంత ఫెయిత్ఫుల్గా ఉన్నావో. పరిశుద్ధత దగ్గర ఎంత ఫెయిత్ఫుల్గా ఉన్నావో నేను ఎరుగుదును. పవిత్రీకరణ దగ్గర ఎలాగున్నావో నేను ఎరుగుదును. దేవుడు మన విషయంలో చెప్పలేకపోతున్నాడు. ఇక్కడ కూర్చున్న ఆడియన్స్తో నేను మాట్లాడుతున్నాను. అందువలన నేను ఎరుగుదును కాబట్టి రాజా నా వంతు నేనేం చేశానంటే, నీవు పాపము చేయకున్నట్లు నేను నిన్ను ఆపితేనే. ఏమంట అందరు చెప్పండి, ఏంటి? నీవు పాపము చేయకుండాన్నట్లు నేనేం చేశాను? నిన్ను ఆపాను. చూస్తారా, దేవుడు నిన్ను నన్ను పాపము చేయకుండగా, అబద్ధాలు ఆడకుండగా, సినిమా చూడకుండగా ఎందుకు ఆపట్లేదు? చెప్పరే, ఏంది నాకు సీరియస్గా ఉన్నారు మీరు? ఎందుకు ఆపట్లేదు? తమ్ముడు ఎందుకు ఆపట్లేదు? మనలో ఏమీ లేదు. పైకి ప్రభా
పరిశుద్ధంగా ఉండటకు నేర్పించంటాం, లోపల పాపాన్ని ప్రేమిస్తున్నాం మనం. నాకు తెలిసిన దేవుడి సేవకుడు, ఈ నోస్ 66 గ్రంథాలు అనర్గళంగా బోధించే వ్యక్తి. మొగోడు ఎవడైనా ఉన్నాడన్నాడు ఆంధ్రప్రదేశ్లో, లోపల పాపాన్ని ప్రేమించాడు, డబ్బుని ప్రేమించాడు, దేవుడు తీసి దిబ్బలేశాడు. అంతే. రాజా, నీ రాజ్యం పాడు కాకుండా, వినండి, నీ జనం పాడు కాకుండా, నీ కుటుంబం పాడు కాకుండా, నీ గర్భఫలం మూసివేయకుండా నేను నిన్ను ఆపితిని. కారణం నీ యథార్థత. ఆ ఓడ్చుడు ఏంటిది? నీ యథార్థత. అమ్మా, రెండే చాలు. మనము దేవుని భయం కలిగి ఉంటే పాపానికి చాలా దూరంగా ఉంటాం. మన యథార్థత ఉంటే దేవుడు పాపము చేయకుండా ఆపుతాడు. ఏం చేయకుండా? అందరూ ఏం చేయకుండా? తప్పు చేయకుండా ఆపుతాడు. ఏముంటే? నువ్వు ఎందుకు పదే పదే చేస్తున్నావు అంటే, పదే పదే ఏడుస్తావు, ప్రభువా నేను చేసింది తప్పు అంటావు, బతిమలాడుతావు, దేవుడు క్షమిస్తాడు, మరలా అదే చేస్తావు. ఎందుకు? నీలో ఏమి లేదు, ఏమి లేదు. సో ఇంగ్లాండ్ దేశంలో స్లెచర్ అనే అమ్మాయి, స్లెచర్ అనే అమ్మాయి, 22 ఏళ్ళ అమ్మాయి, స్లెచర్ అమ్మాయి క్రైస్తవ చరిత్రను ఒక ఊపిపింది. 22 ఏళ్ళ అమ్మాయి, బీటెక్ అమ్మాయి స్లెచర్. నేను ఆ బుక్ చదువుతున్నప్పుడు ఎందుకో ప్రభు నాతో మాట్లాడాడు, పర్సనల్గా మాట్లాడాడు. 22 ఏళ్ళ అమ్మాయి దేవుని కొరకు, అవి పోపు దినాలు, చాలా భయంకర దినాలు అవి. అంకులు చెప్పాడు జార్జ్ ముల్లర్ ఆ దినాల్లో. సో జాన్ ఆసన లాంటి వారు హతసాక్షులైన దినాల్లో 22 ఏళ్ళ అమ్మాయి స్లెచర్ తాను పట్టబడింది దేవుని యొక్క ఆ పరిచర్యలో. 22 ఏళ్ళ అమ్మాయి అంటే చదువుతుండగా పట్టబడ్డది. ఆమెను పట్టుకొని ఒక భయంకరమైన హాల్లో కట్టేసి ఇడ్జున్నా అమ్మాయిని అడిగారు, అమ్మాయి మీతో ఒక మాట చెప్తానన్నాడు. చెప్పండి సార్ అన్నది. మరి మీరు పరిశుద్ధత పట్ల రోషం కలిగి ఉన్నారు, ఈ పవిత్రీకరణ పట్ల అభ్యాసం చేస్తున్నారు, వేల మందిని ప్రభు గురించి చెప్పారు, అనేకులు అందులో నమ్ముకున్నారు. కాబట్టి మేము ఒక చిన్న అవకాశం ఇస్తాం. నువ్వు బ్రతకాలి అనుకుంటే నీ యథార్థతను వదిలేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పరిశుద్ధతను పాడు చేయాలి. ఒక 5 నిమిషాలు టైం ఇస్తామన్నారు. 5 మినిట్స్ తర్వాత అధికారి వచ్చి ఏం ఆలోచించామన్నాడు. సార్, బైబిల్లో 2 పదాలు నాకు నేర్పించాడు దేవుడు. ఒకటి పరిశుద్ధంగా ఉండాలన్నాడు, రెండవది బ్రతికినంతకాలం యథార్థంగా ఉండాలన్నాడు. మారవన్నాడు. నో సార్. ఈ మాట చెప్తుండగా ఈ స్వరపెట్టికను కత్తితో కోసాడు, రక్తాన్ని తాగాడు అధికారి. అమ్మాయి కళ్ళల బయలుగా అప్పగి చూసుకుంది. ఇక మాట రాలేదు. రక్తం కారి 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 అక్కడే శవంగా మారిపోయింది. రాజా, నేను ఎరుగుదును, యథార్థంగా బ్రతికా కాబట్టి కుటుంబాన్ని దీవిస్తా. నేను ఏసేపు పరిశుద్ధతను కాపాడుకున్నావు, దానియేలు పరిశుద్ధతను కాపాడుకున్నావు. దీవిస్తాను, స్థానాన్ని తీసుకెళ్తాను. ఫిలిప్పీ విశ్వాసులారా, నేను లేని కాలమున మీరు కూడా ఈ 2 విషయాలు, పాత్వే ఆఫ్ ఒబీడియన్స్, విధేయత కలిగి ఉంటే ఈ పరిశుద్ధతను ప్రేమిస్తారు, ఈ పరిశుద్ధతను కొనసాగిస్తారు, ఈ పరిశుద్ధత పట్ల మక్కువ కలిగి ఉంటారు. ఫిలిప్పీ విశ్వాసులారా, మీరు అలాగ జీవిస్తున్నప్పుడు యథార్థంగా ఉంటే ఎక్కడున్నా సరే దేవుడు వర్ధిల్ల చేస్తాడు. కాబట్టి మీ సొంత రక్షణను కొనసాగించుడి. ఆ సబ్జెక్ట్ ఏమిటో మధ్యాహ్నం ధ్యానం చేద్దాం. నా ప్రియులారా, ఇది మీతోనే మాట్లాడుతున్నాను అని పౌలు వారిని ప్రోత్సహిస్తూ, నేను లేని కాలంలో కూడా
మరెక్కువగా పరిశుద్ధంగా ఉండండి, పవిత్రంగా ఉండండి. దేవుడు అటు కృప మనకు దయచేయను గాక. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన. సార్, నా దేవుడు 2 నేర్పాడు. పరిశుద్ధంగా ఉండాలి. నా దేవుడు ఇక్కడ లేడు సార్, పరలోకంలో ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు సార్. ఆయన లేకపోయినా ఉన్నా యథార్థంగా ఉండాలా సార్. రక్తం కారుతూ ఉండగా పోపు తాగి అమ్మాయిని చంపేశాడు. అందువల్లే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో పరిశుద్ధుల రక్తం భూమి మీద ప్రాకింది. ప్రార్థన. దయాళుడైన తండ్రి, స్తుతిస్తున్నా. మీ దాసులు పాలుగందంకులు వాక్యం అందిస్తుండగా మీ దాసునికి ఆత్మ సహాయం దయచేయండి. మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.